అందరికీ నమస్కారం. మనల్ని మనం గౌరవించినప్పుడు మాత్రమే ఇతరుల నుండి గౌరవాన్ని పొందగలుగుతామని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 47వ కథను చెప్పుకుందాం. కథ పేరు మూడవ కన్ను. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? రాధ హాస్టల్లో 6వ తరగతి చదువుతుంది. రాధకు చిన్నప్పటి నుండి ఇతరుల వస్తువులను తీసుకోవడం అలవాటు. ఒకరోజు తన పక్కనున్న అమ్మాయి పర్సులో 500 రూపాయలు దొంగిలించింది. ఇలా చాలాసార్లు దొంగతనం చేయడం జరిగింది. తనను ఎవరూ చూడడం లేదన్న ధైర్యంతో మరొక అమ్మాయి బంగారు ఉంగరం కూడా దొంగతనం చేసింది. కొన్ని రోజుల తర్వాత రాధని ప్రిన్సిపల్ పిలుస్తుందని ఒక అమ్మాయి చెప్పింది. విషయం ఏమిటో అని రాధ హడావిడిగా ప్రిన్సిపల్ గదికి వెళ్ళింది. అక్కడ పరిస్థితి చూసి ఒక్కసారిగా భయపడింది. వాళ్ళ అమ్మ, నాన్న, పోలీస్ ఇన్స్పెక్టర్ సీసీ కెమెరాలో ఉంగరం తీస్తున్న ఫుటేజ్ చూడడం గమనించింది. అప్పుడు అర్థమైంది, ఎవరూ చూడడం లేదని, మనం చేసే పనులని చూడడానికి మూడవ కన్ను ఉంటుందని. కథలో ఆత్మగౌరవం గురించి తెలుసుకున్నాం. తప్పు చేస్తే తల వంచుకోవాల్సి వస్తుంది. మనం చాలాసార్లు మనకంటే పక్కనున్న వాళ్ళకే ఎక్కువ విలువ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ముందు మనని మనం గౌరవించుకోవాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా మన ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదు. తప్పు చేసిన వారికి ఆత్మగౌరవం తగ్గిపోతుంది. తల దించుకోవాల్సిన అవసరం వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న ప్రతిసారి ఎవరో పెట్టిన నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నాను కదా, మరి నా వ్యక్తిత్వం కోసం మంచి నియమాలను నేనే పెట్టుకొని ఆ నియమాలను పాటించలేనా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 47వ కథ సమాప్తం.